ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఇళ్ల నుండి బయటకు రావడానికి ప్రజలు బెబ్బెలెత్తుతున్నారు. ఉదయం పూటనే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుతున్నారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ప్రతిరోజు కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాం కూడా ఉదయం 8 గంటలకే బాణుడు తన ప్రతాపాన్ని చూపి కూడా ఎండ వేడిమికి పెరగడంతో కూడా ఇళ్ల నుంచి బయటికి రావడానికి కూడా అయితే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటికి వస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్తో పాటు నిర్మల్ జిల్లాలలో కూడా దీని ప్రభావం అధికంగాను. ముఖ్యంగా కూడా ఇక మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా ఇప్పటికే కూడా 46 పైకు ఏదైతే 46 నుంచి 47 అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా అధికారికంగా అధికారిక లెక్కలు ఉన్నప్పటికీ కూడా దాదాపు 48 నుంచి 49 వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ఏదైతే ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 47.6గా కూడా అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయము ఏదైతే అత్యవసరం అయితేనే వెళ్తారో మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 నుంచి 5 గంటల వరకు కూడా ఎవరు కూడా రోడ్లపైన కనబడేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ముఖ్యంగా కూడా ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అత్యధికంగా కూడా ఏదైతే ఇటు సింగరేణి గనులు, భూగర్భ గనులు, అదేవిధంగా ఓసీపీలు ఉన్న నేపథ్యంలో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీనికి సంబంధించి కూడా మొత్తము ఎండ తీవ్రతకు సంబంధించి కూడా చాలా కూడా ప్రజలైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఒక ప్రాంతంలో ఉన్న ఇక్కడ అత్యధికంగా కూడా ఎప్పటికి కూడా జనాలు అయితే ఏదైతే సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఎండ వేడి మీద తట్టుకోలేక కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఓవరాల్గా ఇది మధ్యాహ్నం పూట కూడా ఏదైతే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యాహ్నము 12 నుంచి 5 గంటల వరకు కూడా అత్యధిక గరిష్ట వెండ తాకిడి పెరగడంతో పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు అదేవిధంగా కూడా వడగాల్పులు వీస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఇటు అధికారికంగా కూడా ఏదైతే ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా దాదాపు ఏదైతే మంచిర్యాల జిల్లాలో 7 నుంచి 8 మంది కూడా వడదెబ్బతో కూడా మృతి అయినట్టు కూడా అధికారికంగా అధికారులు తెలుపుతున్నప్పటికీ కూడా అధికంగా ఇంకా కూడా అంటే 15 మంది వరకు కూడా చనిపోయినట్లు కూడా ఏదైతే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలో కూడా దాదాపు 7 మంది వరకు కూడా ఏదైతే ఏదైతే వేడిని తట్టుకోలేక ఎండ వడదెబ్బ తగిలి కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అధికారులు మట్టుకు ఇప్పటికే కూడా సూచనలు, సలహాలు చేస్తూ ఉన్నాయి. ఇటు అధికారులు, డాక్టర్లు కూడా ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఏదైతే రుమాలు ధరించాలి, చల్లని పానీయాలు సేవించాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను, వృద్ధులను మాత్రం బయటికి వెళ్లకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరో కొన్ని రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా ఇటు మంచిర్యాల, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది. రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ కూడా ఇటు మున్సిపాలిటీలలో కావచ్చు, అదేవిధంగా కూడా కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా మంచినీటి ఏదైతే తాగునీటి వసతి అయితే కల్పించలేదు. ముఖ్యంగా కూడా చలువ పందిలు వేసేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఎక్కడ కూడా అధికారులు అటువంటి చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా దీంతో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మొత్తం ఓవరాల్గా కూడా ఏదైతే దీనికి సంబంధించి కూడా ఓవరాల్గా కూడా ఇదంతా పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా మరికొన్ని రోజులు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే ఇటు ప్రజలను తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్యులు, అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.